SQL stands for Structured Query Language. అండ్ SQL సర్వర్ ఇన్స్టలేషన్ అనేది నేను మీకు 10:40 క్లాస్లో చెప్తానమ్మా. సో మీరు అందరూ కూడా ఈ 10:40 క్లాస్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఎందుకంటే కొంచెం ఇన్స్టలేషన్ ఎక్కువ టైం పడుతుంది. సో ఇక్కడ మన రెగ్యులర్ క్లాస్లో చెప్తే మనకు టైం వేస్ట్ అవుతుందని సో 10:40 క్లాస్లో నేను ప్రతి ఒక్కరికి ఇన్స్టలేషన్ గైడ్ చేస్తాను. అవసరమైతే మీ సిస్టంలోకి వచ్చి నేను మీకు గైడ్ చేస్తాను. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ అంటే జనరల్గా ఇప్పుడు చూడండి మనం యూస్ చేసే లాంగ్వేజెస్ అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. సో మనం యూస్ చేసే లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మనం యూస్ చేసేటటువంటి లాంగ్వేజెస్. సో మన లాంగ్వేజ్ దేనికోసం యూస్ చేస్తామో పర్పస్ ఏంటి? కమ్యూనికేషన్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్. మనం వేరొకరితో కమ్యూనికేట్ అవ్వడానికి లాంగ్వేజెస్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ SQL అనేది కూడా ఒక లాంగ్వేజే. ఇది కూడా కమ్యూనికేషన్ కోసమే యూజ్ అవుతుంది. బట్ ఏ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ కోసం యూజ్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ యూస్డ్ టు కమ్యూనికేటింగ్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ డేటాబేస్. క్లయింట్కి డేటాబేస్కి మధ్యలో కమ్యూనికేషన్ కోసం యూజ్ చేసేటటువంటి లాంగ్వేజ్ని SQL అంటున్నాం, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అంటున్నాం. ఓకే, సో మన లాంగ్వేజెస్లో ఎలా అయితే మనకు కొన్ని సెంటెన్సెస్, కొన్ని వర్డ్స్, మనకి గ్రామర్ ఎలా అయితే ఉంటుందో సో SQLలో కూడా మనకి కొన్ని కమాండ్స్ అనేవి ఉంటాయన్నమాట, కొన్ని క్వరీస్ అనేవి ఉంటాయి. సో SQLలో ఉండే కమాండ్స్ ఏంటి, ఆ క్వరీస్ ఏంటి, క్లయింట్ మెషిన్ డేటాబేస్తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది, సో ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద SQLలోకి వెళ్ళడానికన్నా ముందర మనకి చిన్న చిన్న డెఫినేషన్స్ కొన్ని తెలియాలి. అంటే అసలు DBMS అంటే ఏంటి, RDBMS అంటే ఏంటి, అసలు డేటాబేస్ అంటే ఏంటి. సో డేటాబేస్ అంటే ఏం లేదమ్మా, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ఏ ఆర్గనైజ్డ్ మేనర్. ఆర్గనైజ్డ్ మేనర్ అంటే టేబులర్ ఫార్మాట్. మన భాషలో చెప్పాలి అంటే టేబులర్ ఫార్మాట్. డేటాని ఒక టేబులర్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటే దాన్ని ఏమంటున్నాం ఇక్కడ? డేటాబేస్ అంటే. సో టేబులర్ ఫార్మాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎంప్లాయీకి సంబంధించిన డేటా ఉందనుకున్నాము. సో ఎంప్లాయీ డేటాని మీరు ఎలా స్టోర్ చేసుకోవచ్చు? ఎంప్లాయీ టేబుల్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసుకుంటారు. లైక్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ID, ఎంప్లాయీ శాలరీ, వాడి డిపార్ట్మెంట్, వాడి కాంటాక్ట్ నెంబర్ అండ్ సో అండ్ సో. సో వై యూ నీడ్ టు స్టోర్ ద డేటా లైక్ ఎ టేబులర్ ఫార్మాట్? డేటాని టేబులర్ ఫార్మాట్లోనే ఎందుకు స్టోర్ చేయాలి? సో దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆఫీస్ ఉంది అనుకోండి. మీ ఆఫీస్లో ఒక 100 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 100 మెంబర్స్ ఎంప్లాయీస్ తాలూకా డేటాని మీరు ఒక బుక్లో రాసుకున్నారు అనుకోండి, లేదా ఒక MS వర్డ్ డాక్యుమెంట్లో నోట్ చేసుకున్నారు, లేదా ఒక నోట్ ప్యాడ్లో స్టోర్ చేశాను. ఎలా స్టోర్ చేశారమ్మా? ఒక పారాగ్రాఫ్స్ రూపంలో స్టోర్ చేశారు. అంటే ఎంప్లాయీ 1కి సంబంధించి ఒక పారాగ్రాఫ్, ఎంప్లాయీ 2కి సంబంధించి ఒక పారాగ్రాఫ్, ఎంప్లాయీ 3కి సంబంధించి ఒక పారాగ్రాఫ్. మీ దగ్గర ఒక 100 ఎంప్లాయీస్ ఉంటే 100 పారాగ్రాఫ్స్ మెయింటైన్ చేస్తారు. సో దానివల్ల మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, సో ఎప్పుడైనా ఒక ఎంప్లాయీ తాలూకా డీటెయిల్స్ చేంజ్ చేయాలి, లేదా జస్ట్ ఒక ఎంప్లాయీని మీరు డిలీట్ చేయాలి, లేదా ఒక ఎంప్లాయీ తాలూకా ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయాలి, దెన్ యూ నీడ్ టు సెర్చ్ ఆల్ యువర్ పారాగ్రాఫ్స్. మీ పారాగ్రాఫ్స్ అన్ని సెర్చ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూ. సో అలా కాకుండా మీరు ఒక టేబులర్ ఫార్మాట్లో డేటాను మెయింటైన్ చేస్తారనుకోండి, then easily you can insert the data, easily you can update the data. ఏదైనా ఒక ఎంప్లాయీ తాలూకా కాంటాక్ట్ నెంబర్ మారింది, లేదా ఒక ఎంప్లాయీ తాలూకా అడ్రస్ మారింది, ఒక ఎంప్లాయీ తాలూకా శాలరీ చేంజ్ అయింది. సో అప్పుడు మీరు ఈజీగా డేటాని ఇక్కడ ఏం చేసుకోవచ్చమ్మా? ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మీరు డేటాని పారాగ్రాఫ్స్ రూపంలోనే ఒక వర్డ్ డాక్యుమెంట్లోనే స్టోర్ చేసుకుంటే అది మీకు మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. అదే మీరు ఒక టేబులర్ షేప్లో మీరు డేటాని మెయింటైన్ చేసుకుంటే ఈజీలీ యూ కెన్ ఇన్సర్ట్ ద డేటా, ఈజీలీ యూ కెన్ మాడిఫై ద డేటా, ఈజీలీ యూ కెన్ రిట్రీవ్ ద డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ Aలో ఎంతమంది ఉన్నారు, డిపార్ట్మెంట్ Bలో ఎంతమంది ఉన్నారు. సో మీరు మోర్ దాన్ 10,000 కన్నా దాటి శాలరీ ఎవరెవరికి పే చేస్తున్నారు, లేదా లెస్ దాన్ 10,000 కన్నా తక్కువ శాలరీ ఎంతమందికి పే చేస్తున్నారు. సో లైక్ దట్ యూ కెన్ రిట్రీవ్ ఆల్ దీస్ డీటెయిల్స్ ఇఫ్ యూ మెయింటైన్ ద డేటా ఇన్ ఎ టేబులర్ ఫార్మాట్. మీరు టేబులర్ ఫార్మాట్లో డేటాని మెయింటైన్ చేసుకున్నట్టయితే ఈజీగా మీరు డేటాని మ్యానిపులేట్ చేసుకోవచ్చు. సో దట్స్ వై ద బెస్ట్ వే ఆఫ్ స్టోరింగ్ ద డేటా ఈజ్ టేబులర్ ఫార్మాట్. అది ఇక్కడ మనం డేటాబేస్ అంటున్నాం. సో ఈ డేటాబేస్లో ఉన్న డేటాని మేనేజ్ చేసేదాన్ని ఏమంటున్నామో? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. Database Management System, DBMS. So it is a collection of interrelated data and a set of programs to access and modify the data.
సో డేటాని యాక్సెస్ చేయడానికి, డేటాని మాడిఫై చేయడానికి వీ నీడ్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ వీ నీడ్ ఎ సెట్ ఆఫ్ కమాండ్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దానికోసం ఇంకొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం చూడండి. ఏంటి థియరీ అంతా చెప్తున్నాను అనుకోవద్దు. సో మనం ప్రాక్టికల్గా వెళ్దామమ్మా. టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్లో డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, అవన్నీ చెప్తాను. బట్ బిఫోర్ దట్ అసలు డిబిఎంఎస్ అంటే ఏంటి, అసలు డేటాబేస్ అంటే ఏంటి, సో ఇవన్నీ మినిమం బేసిక్ నాలెడ్జ్ తెలియాలని జస్ట్ ఒక 5-10 minutes చెప్తున్నాను అంతే. సో ఆఫ్టర్ దిస్ 5-10 minutes మీరు ప్రాక్టికల్గా చూడొచ్చమ్మా. లైక్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ కూడా 1 by 1 మనం చూద్దాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిబిఎంఎస్ కోసం వీడియో ఏం చెప్తున్నాడో చూడండి. ఎవరీ ఇండివిజువల్ అండ్ ఎవరీ కంపెనీ హ్యాస్ ఇట్స్ ఓన్ డేటా. మీరు ఒక ఇండివిజువల్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు, లేదా మీకు ఒక ఆర్గనైజేషన్ అయినా ఉండొచ్చు. సో యూ హ్యావ్ యువర్ ఓన్ డేటా. ప్రతి ఒక్కరికి మన ఓన్ డేటా అంటూ ఉంటుంది, విచ్ ఈస్ టు బి స్టోర్డ్ అండ్ విచ్ ఈస్ టు బి మ్యానిపులేటెడ్. మన డేటాని మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది, మన డేటాని మనం మ్యానిపులేట్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానిపులేషన్? సో మ్యానిపులేటింగ్ ఇంక్లూడ్స్ యాడింగ్ ఎ న్యూ డేటా. మనం కొత్త కొత్త డేటాని యాడ్ చేయాల్సి వస్తుంది. డిలీటింగ్ అన్వాంటెడ్ డేటా, మనకు అవసరం లేని డేటాని డిలీట్ చేయాల్సి వస్తుంది. చేంజింగ్ ద ఎగ్జిస్టింగ్ డేటా, దట్ మీన్స్ అప్డేషన్స్, మోడిఫికేషన్స్. మీరు మీ డేటాని అప్డేట్ చేయాల్సి వస్తుంది. సో టు స్టోర్ అండ్ మ్యానిపులేట్ ద డేటా ఎఫిషియెంట్లీ, మీరు డేటాని ఎఫిషియెంట్గా స్టోర్ చేయడానికి, ఎఫిషియెంట్గా మ్యానిపులేట్ చేయడానికి వీ నీడ్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. We need a set of programs, so our set of commands. So that is called as a database management system, DBMS అని పిలుస్తుంటారు, database management system. సో మల్టిపుల్ డేటాబేసెస్ మధ్యలో, అంటే నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ మధ్యలో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే దాన్ని ఏమంటున్నారమ్మా, ఆర్డిబిఎంఎస్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మేబీ మీరందరికీ బీటెక్లో కానీ లేదా బీఎస్సీలో కానీ బీకామ్లో కానీ మీరు కంప్యూటర్ డిపార్ట్మెంట్లో ఉన్నట్టయితే మీ అందరికీ డిబిఎంఎస్ అంటే ఏంటి, ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి, మనకి చిన్నప్పుడు ఇవన్నీ కూడా థియరీలో వచ్చే ఉంటాయి. బట్ అప్పుడు అంతగా పట్టించుకోం. ఇప్పుడు మనకి జాబ్ పర్పస్లో అవసరం అవుతుంది కాబట్టి వీ షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్. అసలు డిబిఎంఎస్ అంటే ఏంటి అనేది మనం దీనికోసం ఇంత ఇన్డెప్త్గా నేర్చుకుంటున్నాము, రైట్? సో ఇప్పుడు చూద్దాము, అసలు డేటాబేస్ క్రియేట్ చేద్దాం. ఒక డేటాబేస్లో మల్టిపుల్ టేబుల్స్ని క్రియేట్ చేసి చూద్దాం. సో ఒకసారి చూపిస్తా చూడండి. ఎస్క్యూఎల్ సర్వర్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది. సో లైక్ దిస్ యూ కెన్ ఓపెన్ యువర్ ఎస్క్యూఎల్ సర్వర్. ఇక్కడ నేను మీకు చెప్పేది మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ అన్న. నేను మీకు ఇక్కడ చెప్పేది మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. ఇంకా మనకి MySQL అనేది ఉంటుంది, లేదా ఒరాకిల్ అనేది ఉంటుంది. డిఫరెంట్ డేటాబేసెస్ ఏంటమ్మా ప్రజెంట్ ఫెమిలియర్ అయితే, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ లేదా MySQL లేదా ఒరాకిల్. ఎక్కువగా ప్రజెంట్ కంపెనీస్లో ఈ 3 డేటాబేసెస్లో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డేటాబేస్ వాడుతూ ఉంటుంది. బట్ దేంట్లోనైనా క్వరీస్ ఒక్కలానే ఉంటాయమ్మా. 99% సిమిలర్గానే ఉంటుంది. మేబీ 1% వేరియేషన్ ఉంటుంది అంతే. మీరు ఇందులో ఏ ఒక్కటి నేర్చుకున్నా ఓకే, రిమైనింగ్ వాటికి మీరు ఈజీగా షిఫ్ట్ అవ్వగలుగుతారు. ఏంటంటమ్మా డేటాబేసెస్ ప్రజెంట్ ఫెమిలియర్గా ఉండేవి, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, ఇంకోటి ఏంటమ్మా MySQL, వేరొకటి ఒరాకిల్. ఓకే. సో ఇక్కడ మనం నేర్చుకుంటున్నది మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. సో నేను ఇప్పుడు 10:40 క్లాస్లో నేను మీ సిస్టమ్స్లోకి వచ్చి మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్న, దీనికి ఎలాంటి లైసెన్స్ మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి రిస్క్ ఏమీ లేదు. సో మనందరం కూడా ప్రాక్టీస్ పర్పస్ కోసం మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. సి ఆఫ్టర్ ఇన్స్టలేషన్ ఆఫ్ యువర్ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్, జస్ట్ యూ నీడ్ టు ఓపెన్ యువర్ ఎస్క్యూఎల్ ఎలా ఓపెన్ చేసుకుంటాం. సో ఎస్క్యూఎల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టాప్లో చూడండి అవైలబుల్ డేటాబేసెస్. బిల్టెన్గా కొన్ని డేటాబేసెస్ ఉంటాయి, బట్ వీ నీడ్ టు క్రియేట్ అవర్ ఓన్ డేటాబేస్. మనకంటూ ఓన్గా ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్ ఒక హాస్పిటల్ ప్రాజెక్ట్ అనుకోండమ్మా. జస్ట్ యూ నీడ్ టు క్రియేట్ ఏ హాస్పిటల్ డేటాబేస్, హాస్పిటల్ అని చెప్పి ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుంటారు. మీ ప్రాజెక్ట్ ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అనుకోండమ్మా, బ్యాంకింగ్ అని చెప్పి ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుంటారు. సో మీ ప్రాజెక్ట్ ఒక కాలేజ్ అనుకోండి, కాలేజ్ అని చెప్పి ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుంటారు. మీ ప్రాజెక్ట్ ఒక స్కూల్ అనుకోండమ్మా, స్కూల్ అని చెప్పి ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుంటారు. అంటే ఒక ఎస్క్యూఎల్ సర్వర్లో మీరు ఎన్ని డేటాబేసెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. యూ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ డేటాబేసెస్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎస్క్యూఎల్ సర్వర్లోనే మనం హాస్పిటల్ అని చెప్పి ఒక డేటాబేస్, బ్యాంక్ అని చెప్పి ఒక డేటాబేస్, కాలేజ్ అని చెప్పి ఒక డేటాబేస్,
స్కూల్ అని చెప్పి ఒక డేటాబేస్, ఇలా మీరు ఎన్ని డేటాబేసెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చెప్తాను. ఓకే, సో ఇన్ దిస్ డేటాబేస్, ఈ డేటాబేస్ అండర్లో అగైన్ వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ టేబుల్స్. ఒక డేటాబేస్ అండర్లో మీరు ఎన్ని టేబుల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హాస్పిటల్ అనే డేటాబేస్లో మనకి టేబుల్స్ ఏముంటాయేమో, డాక్టర్ అనేది ఒక టేబుల్, పేషెంట్ అనేది ఒక టేబుల్, సో సమ్ ఏదో అడ్మిన్ అని చెప్పి ఒక టేబుల్. సో లైక్ దట్ యూ కెన్ మెయింటైన్ ద మల్టిపుల్ టేబుల్స్. బ్యాంక్లో కూడా మీరు మల్టిపుల్ టేబుల్స్ మెయింటైన్ చేయొచ్చు, కాలేజ్లో కూడా మల్టిపుల్ టేబుల్స్ మెయింటైన్ చేయొచ్చు, స్కూల్లో కూడా యూ కెన్ మెయింటైన్ మల్టిపుల్ టేబుల్స్. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఇక్కడ ఈఎంపీ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను అనుకోండి, ఎంప్లాయ్ అనే టేబుల్. సో ఇక్కడ కూడా మరి అదే నేమ్తో టేబుల్ ఉండొచ్చా? ఎస్, ఆ డేటాబేస్ వేరు, ఈ డేటాబేస్ వేరు కదా. హాస్పిటల్లో ఈఎంపీ టేబుల్ ఉంటుంది, మన బ్యాంక్లో కూడా ఈఎంపీ టేబుల్, ఎంప్లాయ్ టేబుల్ ఉంటుంది, కాలేజ్లో కూడా ఎంప్లాయ్ టేబుల్ ఉంటుంది, స్కూల్లో కూడా మీకు ఎంప్లాయ్ టేబుల్ ఉంటుంది. అంటే సేమ్ నేమ్తో వీ కెన్ మెయింటైన్ మల్టిపుల్ టేబుల్స్ ఇన్ డిఫరెంట్ డేటాబేసెస్. అంటే హాస్పిటల్లో ఒక ఈఎంపీ టేబుల్ ఉండొచ్చు, బ్యాంక్లో ఒక ఈఎంపీ టేబుల్ ఉండొచ్చు, కాలేజ్లో ఒక ఈఎంపీ టేబుల్ ఉండొచ్చు, స్కూల్లో ఒక ఈఎంపీ టేబుల్ ఉండొచ్చు. దెర్ ఈస్ నో ఇష్యూ, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో హౌ టు క్రియేట్ ఎ డేటాబేసెస్, హౌ టు క్రియేట్ ఎ టేబుల్స్, అండ్ హౌ టు ఇన్సర్ట్ ద డేటా ఇంటూ యువర్ టేబుల్. మీ టేబుల్లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం. సే ఇనీషియల్గా మీరు ఎస్క్యూఎల్ సర్వర్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఓపెన్ అయి ఉన్న డేటాబేస్ ఏంటి చూడము, డిఫాల్ట్లీ యూ కెన్ సి మాస్టర్ డేటాబేస్. మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు కనిపించే డేటాబేస్ ఏంటమ్మా, మాస్టర్ అనే ఒక డేటాబేస్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకంటూ ఓన్గా ఒక డేటాబేస్ని ఇక్కడ క్రియేట్ చేసుకుందాం. యూ కెన్ క్రియేట్ ఎనీ డేటాబేస్ యువర్ విష్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాను చూడమ్మా, క్రియేట్ డేటాబేస్, క్రియేట్ డేటాబేస్. యూ కెన్ గివ్ ఎనీ డేటాబేస్ నేమ్ యువర్ విష్. డేటాబేస్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చమ్మా. సో మనం ఇచ్చే డేటాబేస్ నేమ్ ఇక్కడ మనకి లిస్ట్లో వస్తుందమ్మా. ఆల్రెడీ నేను ప్రీవియస్ స్టూడెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు బ్యాంక్ అని, బ్యాంక్ 1 అని, బ్యాంక్ 2 అని చేశాను. ఈరోజు సంథింగ్ ఏదో బ్యాంక్ 3 అని చెప్పి నేను ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ బ్యాంక్ 1, బ్యాంక్ 2 ఉంది, బ్యాంక్ 3 అనేది లేదు. సో ఐ వాంట్ టు క్రియేట్ ఎ డేటాబేస్ బ్యాంక్ 3. మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు సింపుల్గా మీరు బ్యాంక్ అని క్రియేట్ చేసుకోండి, లేదా హాస్పిటల్ అని చెప్పి క్రియేట్ చేయండి, లేదా స్కూల్ లేదా కాలేజ్, మీ ఇష్టం. ఓకే, సో బ్యాంక్ 3 అని చెప్పి ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నా. హౌ టు ఎగ్జిక్యూట్ ఇట్, దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం? సో సింపుల్లీ యూ నీడ్ టు సెలెక్ట్ ఇట్, సెలెక్ట్ చేసుకోవాలి. యూ నీడ్ టు క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ అనే బటన్ క్లిక్ చేయాలి. మా బిగినింగ్లో 2-3 డేస్ మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీ స్క్రీన్ షేర్ చేసి నాకు చూపించండి. నేను డైలీ 10:40 క్లాస్కి ప్రాక్టీస్ సెషన్ చూడడానికి వస్తాను. సో మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మీరు 10:40 క్లాస్లోకి వచ్చి మీరు చేసిన ప్రాక్టీసెస్ నాకు చూపించండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా కూడా ఐ టేక్ కేర్. ఓకే, సో ఇలా మనం ఒక స్టేట్మెంట్ టైప్ చేసి యూ నీడ్ టు సెలెక్ట్ ఇట్. మీరు దీన్ని ఇలా సెలెక్ట్ చేసి యూ నీడ్ టు క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తాం. సో దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మీకు బాటంలో ఏం చెప్తుంది చూడమ్మా, ఇట్ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే ఫైన్, బ్యాంక్ 3 అనే డేటాబేస్ మనకి క్రియేట్ అయింది. సో నౌ యూ షుడ్ ఎంటర్ ఇంటూ యువర్ డేటాబేస్. మీరు మీ డేటాబేస్లోకి షిఫ్ట్ అవ్వాలి. సో ఎలా షిఫ్ట్ అవుతాం? మీరు మీ డేటాబేస్లోకి షిఫ్ట్ అవ్వడానికి 2 వేస్ ఉన్నాయండి, 2 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ద ఈజియెస్ట్ వే ఈజ్ జస్ట్ మీరు ఈ డ్రాప్ డౌన్లోకి వెళ్తారు. డ్రాప్ డౌన్లో మీ డేటాబేస్లు అన్నీ కూడా ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయమ్మా, ఏ నుంచి జెడ్ వరకు. మనది బ్యాంక్ 3 కదమ్మా మనం క్రియేట్ చేసుకున్న డేటాబేస్. సో ఇలా మీరు మీ బ్యాంక్ 3 అనే డేటాబేస్లోకి షిఫ్ట్ అవుతారు. ఇలా డ్రాప్ డౌన్ యూజ్ చేసి మీరు మీ డేటాబేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఆల్టర్నేట్ వే, ఇంకో వే చెప్తాను చూడండి. మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామో మాస్టర్లో ఉన్నాం కదా, ఇలా మాస్టర్లో ఉన్నాం. ఇప్పుడు మనం మన బ్యాంక్ 3లోకి షిఫ్ట్ అవ్వాలి. ఎలా షిఫ్ట్ అవుతాం అంటే సింపుల్లీ యూ కెన్ రైట్ యూస్, ద కమాండ్ ఈస్ యూస్ కమాండ్. మన డేటాబేస్ నేమ్, మన డేటాబేస్ నేమ్ ఏంటమ్మా, బ్యాంక్ 3 కదా. సో యూస్ బ్యాంక్ 3 ఎగ్జిక్యూట్. చూడమ్మా ఎందులోకి షిఫ్ట్ అయింది, బ్యాంక్. ఇంకోసారి చూపిస్తారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ మాస్టర్లోకి వెళ్ళిపోతున్నా. సో చూడండి, మాస్టర్లో ఉన్న యూస్ బ్యాంక్ 3 అని చెప్పి సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ క్లిక్ చేస్తే మాస్టర్ నుంచి బ్యాంక్ 3లోకి షిఫ్ట్ అవుతుంది. చూడండి, ఎగ్జిక్యూట్ క్లిక్ చేస్తున్నాను, మాస్టర్ నుంచి బ్యాంక్ 3లోకి షిఫ్ట్ అవుతుంది. ఆఫ్టర్ క్రియేటింగ్ యువర్ డేటాబేస్ యూ షుడ్ ఎంటర్ ఇంటూ యువర్ డేటాబేస్. మీరు మీ డేటాబేస్లోకి ఎంటర్ అవ్వాలి. ఇన్ యువర్ డేటాబేస్ యూ కెన్ క్రియేట్ యువర్ టేబుల్స్.
మీరు మీ డేటాబేస్లో మీకు అంటూ ఓన్గా టేబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో హౌ టు క్రియేట్ ఎ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి? సో ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను హౌ టు క్రియేట్ ఎ టేబుల్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మై టేబుల్ నేమ్ ఈస్ ఈఎంపీ టేబుల్. ఈఎంపీ మీన్స్ నా భాషలో ఎంప్లాయ్ టేబుల్. యూ కెన్ రైట్ ఎనీ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏం రాసినా మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా నేను క్రియేట్ టేబుల్ ఈఎంపీ ఎంప్లాయ్ అని చెప్పి ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. సో ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఏజ్, ఎంప్లాయ్ సిటీ. అంటే ఎంప్లాయ్ టేబుల్లో మనకి కాలమ్స్ ఏం క్రియేట్ చేస్తున్నామా? ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఏజ్, ఎంప్లాయ్ సిటీ. మీరు కూడా ఇవే కాలమ్స్ ఇవ్వాలని ఏం లేదమ్మా. యూ కెన్ గివ్ ఎనీ మీనింగ్ఫుల్ కాలమ్ నేమ్స్. ఏమైనా మీకు నచ్చిన కాలమ్ నేమ్స్ ఇవ్వండి. నేనేదో ఈఎన్ఓ అని ఇచ్చాను కాబట్టి మీరు కూడా ఈఎన్ఓ అని రాయాలని ఏం లేదు. మీరు ఎంప్లాయ్ నెంబర్ అని రాయండి, ఎంప్లాయ్ నేమ్ అని రాయండి, ఎంప్లాయ్ ఏజ్ అని రాయండి. యూ కెన్ రైట్ ఎనీ మీనింగ్ఫుల్ కాలమ్ నేమ్స్. ఆఫ్టర్ రైటింగ్ ద కాలమ్ నేమ్ యూ నీడ్ టు రైట్ ద డేటా టైప్ ఫర్ ద కాలమ్. ఆ కాలమ్కి సంబంధించిన డేటా టైప్ రాస్తాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేటా టైప్? డేటా టైప్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్. డేటా టైప్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ దట్ పర్టికులర్ కాలమ్. ఈ కాలంలో మీరు ఎలాంటి డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నారు, దాన్ని డేటా టైప్ అంటారు. సో ఎనీవే, ఇన్ టుమారోస్ క్లాస్, రేపటి క్లాస్లో మనం ఏం చూడబోతున్నాం అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్లో డిఫరెంట్ డేటా టైప్స్ ఏమున్నాయి అనేది మీకు ఇన్డెప్త్గా రేపటి క్లాస్లో చెప్తాను. క్యార్ అంటే ఏంటి, వేర్ క్యార్ అంటే ఏంటి, లైక్ ఇంటీజర్ అంటే ఏంటి, బిగ్ ఇంట్ అంటే ఏంటి, స్మాల్ ఇంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా రేపటి క్లాస్లో ఇన్డెప్త్గా చెప్తాను. ఈరోజు టెంపరీగా జస్ట్ టినీ ఇంట్ అంటే జస్ట్ మీరు సమ్ న్యూమరిక్స్ ఏమైనా స్టోర్ చేయాలనుకున్నట్టయితే టినీ ఇంట్. మనందరికీ తెలిసింది, మ్యాక్సిమం పీపుల్కి ఇంటీజర్ అంటే తెలిసే ఉంటుందమ్మా. ఇంటీజర్ అనేది ఎంత మెమరీని ఆక్యుపై చేస్తుందమ్మా? ఇంటీజర్ ఆక్యుపైస్ 4 bytes మెమరీ. ఒక 4 bytes మెమరీని ఆక్యుపై చేస్తుంది. సో వైరస్ మనకి అందులో హాఫ్ ఆఫ్ ద మెమరీ 2 bytes మెమరీ సరిపోతుంది అంటే స్మాల్ ఇంట్లోకి వెళ్తాం. అగైన్ అందులో హాఫ్ ఆఫ్ ద మెమరీ ఓన్లీ 1 byte మెమరీ సరిపోతుంది అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ టినీ ఇంట్. ఓకే, సో ప్రజెంట్ ఈ టినీ ఇంట్ అనేది 0 నుంచి 255 అనే నెంబర్ వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అంతకన్నా పెద్ద నెంబర్ ఉన్నట్టయితే ఇది మనకి యాక్సెప్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆర్గనైజేషన్లో, మీ కంపెనీలో ఎంప్లాయీస్ లెస్ దాన్ 255 కన్నా తక్కువ మంది ఉంటే దెన్ బెటర్ యూ కెన్ గో విత్ ఏ టినీ ఇంట్. లేదండి ప్రజెంట్ అన్ని ఇంటీజర్ రాసుకుంటాను అంటే మీ ఇష్టమేనమ్మా, యూ కెన్ గో విత్ ఇంటీజర్ ఆల్సో. ఇంటీజర్ కూడా రాసుకోండి, ప్రజెంట్ అయితే ఏమి ఇష్యూ లేదు. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయ్ నేమ్. ఎంప్లాయ్ నేమ్ అనేది స్ట్రింగ్ కదమ్మా. అంటే రాము అని, రాజు అని, సురేష్ అని, సతీష్ అని, యూ నీడ్ టు గివ్ సమ్ నేమ్స్. సో స్ట్రింగ్స్కి డేటా టైప్ ఏంటి అంటే వేర్ క్యార్. సో వేర్ క్యార్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ మీరు బ్రాకెట్లో సైజ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను 20 అని ఇచ్చాను అంటే అర్థం ఏంటమ్మా? మ్యాక్స్ మీరు ఇప్పుడు ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ డేటా స్టోర్ చేయగలుగుతారు? మ్యాక్స్ యూ కెన్ స్టోర్ 20 క్యారెక్టర్స్. మరి డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రవి అనే ఒక డేటా ఇన్సర్ట్ చేస్తాను అనుకున్నామా, ఓన్లీ RAVI. రవిలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయమ్మా? RAVI. రవిలో ఓన్లీ 4 క్యారెక్టర్స్ డేటా ఉంది. బట్ ఇక్కడ మనం 20 అని చెప్తున్నాం, మరి ఏమవుతుంది? సో రిమైనింగ్ మెమరీ అనేది రిలీజ్ అయిపోతుంది. డోంట్ వరీ. అంటే ఇనీషియల్గా 20 క్యారెక్టర్స్ మెమరీ ఇది బ్లాక్ చేసి పడుతుంది. బట్ మీరు డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఓన్లీ 4 క్యారెక్టర్స్ రవి అని ఇచ్చారు, లేదా రాము అని ఇచ్చారు, లేదా కుమార్ అని ఇచ్చారు. మరి రిమైనింగ్ క్యారెక్టర్స్ మెమరీ ఏమైనా వేస్ట్ అవుతుందా అంటే రిమైనింగ్ క్యారెక్టర్స్ మెమరీ మనకేం వేస్ట్ అవ్వదు. సో ఆ మెమరీ అనేది మళ్ళీ మనకి రిలీజ్ అయిపోతుంది. సో వేర్ క్యార్తో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అది మనకి వేర్ క్యార్లో ఉండేటటువంటి అడ్వాంటేజ్. సో ఇక్కడ మ్యాక్స్ మీరు ఎంత సైజ్ ఇవ్వాలనుకుంటున్నారో యూ కెన్ మెన్షన్ ద మ్యాక్సిమం సైజ్. ఎగ్జాంపుల్గా నేను 20 అని ఇచ్చాను, మీ ఇష్టం. మీరు 10 ఇవ్వండి, 20 ఇవ్వండి, 30 ఇవ్వండి, దట్ ఈస్ యువర్ విష్. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయ్ ఏజ్. ఏజ్ అనేది మీరు గ్యారంటీ టినీ ఇంట్ ఇవ్వచ్చమ్మా, దెర్ ఈజ్ నో ఇష్యూ. ఎందుకంటే ఎవరు కూడా మోర్ దాన్ 255 years ఎవరు ఉండం కదా. సో దట్స్ వై మీరు ఇక్కడ టినీ ఇంట్ ఇవ్వచ్చు. ఎందుకు? టినీ ఇంట్ అనేది అప్ టు 255 అనే నెంబర్ వరకు తీసుకుంటుంది. సో యూ కెన్ గివ్ ద టినీ ఇంట్ హియర్. సిటీ, ఎంప్లాయ్ తాలూకా సిటీ లైక్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్. సో యూ కెన్ గివ్ ఎనీ సిటీ. సో సిటీ అనేది ఒక స్ట్రింగ్ కదమ్మా. స్ట్రింగ్ ఇక్కడ మనం డేటా టైప్ ఏం తీసుకుంటున్నాం? ప్రజెంట్ వేర్ క్యార్ అనేది తీసుకుంటున్నాం. వేర్ క్యార్ 20. అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు, నాకు వేర్ క్యార్ కాదండి, క్యార్ తీసుకోవచ్చు కదా, మీరు ఎందుకు వేర్ క్యార్ తీసుకుంటున్నారు? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వేర్ క్యార్ అండ్ క్యార్? మా ప్రజెంట్ అయితే మీరు వేర్ క్యార్ రాసినా, క్యార్ రాసినా, రెండిట్లో ఏం రాసినా ఒకటే. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే మీకు చెప్పాను చూడమ్మా, వేర్ క్యార్లో మనం 20 అని ఇచ్చాం కదా. 20 అని ఇచ్చేటప్పుడు
మీరు ఇక్కడ నేమ్ రవి అని తీసుకుంటే ఆ రిమైనింగ్ క్యారెక్టర్స్ మెమరీ ఏమవుతుంది, ఇక్కడ రిలీజ్ అయిపోతుంది. రిమైనింగ్ మెమరీ మనకు వేస్టేజ్ కాకుండా, అంటే 20 క్యారెక్టర్స్లో రవికి అవసరమైన 4 క్యారెక్టర్స్ తీసుకొని రిమైనింగ్ మెమరీని అది రిలీజ్ చేస్తుంది. అదే మీరు ఇక్కడ వేర్ క్యార్ అని కాకుండా క్యార్ అని తీసుకున్నారనుకోండి, వేర్ క్యార్ ప్లేస్లో మీరు క్యార్ CHAR క్యార్ 20 అని తీసుకున్నారనుకోండి, అప్పుడు మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, మీరు రవి అని ఇచ్చినా, రాము అని ఇచ్చినా, సురేష్ ఇచ్చినా, సతీష్ ఇచ్చినా దానికి సంబంధం లేదు. మీరు ఇక్కడ 20 అని ఇస్తే 20 క్యారెక్టర్స్ మెమరీ ఆక్యుపై చేస్తుంది. మీరు ఇక్కడ 30 అని ఇస్తే 30 క్యారెక్టర్స్ మెమరీ ఆక్యుపై చేస్తుంది. రిమైనింగ్ మెమరీని అది రిలీజ్ చేయదు. సో రిమైనింగ్ మెమరీ మనకు రిలీజ్ అయిపోవాలి అనుకున్నట్టయితే బెటర్ యూ కెన్ గో విత్ వేర్ క్యార్. వేర్ క్యార్తో వెళ్తే మనకి రిమైనింగ్ క్యారెక్టర్స్ మెమరీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇనీషియల్ స్టేజ్లో, బిగినింగ్ స్టేజ్లో ఉండేటప్పుడు బెటర్ యూ కెన్ గో విత్ వేర్ క్యార్. వేర్ క్యార్తోనే మీరు వర్క్ చేయండి. సో ఇలా మనం ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము, క్రియేట్ టేబుల్ EMP. బట్ బిఫోర్ ఆల్ దీస్ థింగ్స్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, SQL సర్వర్ అనేది కేస్ సెన్సిటివా కాదా అనే డౌట్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది జావా క్లాసెస్ ఆల్రెడీ అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో జావా అనేది కేస్ సెన్సిటివ్ కదండి, అంటే అప్పర్ కేసులో ఉండేవి అప్పర్లోనే రాయాలి, లోవర్ కేసులో ఉండేవి లోవర్లోనే రాయాలి. మరి SQL సర్వర్ కేస్ సెన్సిటివా కాదా? సో ఇక్కడ విషయం ఏంటంటే SQL కమాండ్స్ ఏవి కూడా కేస్ సెన్సిటివ్ కాదండి. SQL కమాండ్స్ ఏవి కూడా కేస్ సెన్సిటివ్ కాదు. మీరు ఏ కేసులో అయినా రాసుకోవచ్చు. అంటే కమాండ్స్ ఏంటంటే ఇక్కడ క్రియేట్ డేటాబేస్ అని ఉంది కదా, అంటే బ్లూ కలర్లో కనిపిస్తున్నా చూడమ్మా, క్రియేట్ డేటాబేస్. ఇది మీరు ఏ కేసులో రాసుకున్నా మీ ఇష్టమే. అది అప్పర్లో రాసుకుంటారా, లోవర్లో రాసుకుంటారా, ఎలా రాసుకున్నా పనిచేస్తుంది. బట్ ఈ నేమ్స్ ఉన్నాయి చూడమ్మా, డేటాబేస్ నేమ్ లేదా టేబుల్ నేమ్ లేదా కాలం నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కేస్ సెన్సిటివ్. అర్థమవుతుందమ్మా? SQL కమాండ్స్ అన్నీ కూడా కేస్ సెన్సిటివ్ కాదు. కమాండ్స్ మీరు ఏ కేసులో రాసుకున్నా మీ ఇష్టమే. బట్ నేమ్స్ అంటే ఏంటమ్మా, డేటాబేస్ నేమ్ కానివ్వండి, టేబుల్ నేమ్ కానివ్వండి, టేబుల్లో ఉండే కాలం నేమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేస్ సెన్సిటివ్. మీరు క్రియేట్ చేసేటప్పుడు ఏ కేసులో క్రియేట్ చేస్తున్నారో యూజ్ చేసేటప్పుడు కూడా అదే కేసులో మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు టేబుల్ నేమ్ మీరు ఏ కేసులో రాస్తారో తర్వాత యూజ్ చేసేటప్పుడు కూడా అదే నేమ్తో యూజ్ చేయాలి. అండ్ టేబుల్లో ఉండే కాలమ్స్ కూడా అంతేనమ్మా. క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏ కేసులో అయితే క్రియేట్ చేస్తున్నారో యూజ్ చేసేటప్పుడు కూడా అదే కేసులో మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే SQL కేస్ సెన్సిటివా కాదా అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారమ్మా, SQL కమాండ్స్ అనేవి కేస్ సెన్సిటివ్ కాదు. ఈ కమాండ్స్ మీరు ఏ కేసులో రాసుకున్నా పర్వాలేదు. బట్ డేటాబేస్ నేమ్, టేబుల్ నేమ్, కాలం నేమ్స్ అవి మాత్రం, నేమ్స్ మాత్రం కేస్ సెన్సిటివ్. మీరు క్రియేట్ చేసేటప్పుడు ఏ కేసులో క్రియేట్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. తర్వాత యూజ్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే కేసులో మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం bank3 అనే డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం. bank3 అనే డేటాబేస్లో ఎంటర్ అయ్యాం. ఇన్ యోర్ డేటాబేస్, మీ డేటాబేస్లో ఇప్పుడు ఒక టేబుల్ని క్రియేట్ చేయబోతున్నాం, EMP అనే టేబుల్. EMP స్టాండ్స్ ఫర్, నా భాషలో ఎంప్లాయ్ టేబుల్ని క్రియేట్ చేయబోతున్నా. చూడమ్మా, క్రియేట్ చేస్తున్నాను ఒకసారి. సో నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను, మీరు కూడా కాపీ పేస్ట్ చేయొద్దు. సో ప్లీజ్ యూ నీడ్ టు టైప్ దిస్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ మీ చేతితో మీరే టైప్ చేయండి. సో టైప్ చేస్తేనే మీకు సింటాక్సెస్ అనేవి వస్తాయమ్మా. కాపీ పేస్ట్ చేసేంత వరకు మనకు సింటాక్సెస్ రావు. సో యూ నీడ్ టు టైప్ ఇట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి G డ్రైవ్లో అవైలబుల్గా ఉన్నాయి. నేను మీకు ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో ఈ కంటెంట్ అంతా కూడా నేను G డ్రైవ్లో పెట్టానమ్మా. ఆ G డ్రైవ్ లింక్ కూడా నేను మీకు వాట్సాప్లో మన గ్రూప్లో మెసేజ్ చేస్తాను క్లాస్ అయిపోయిన వెంటనే. సో యూ కెన్ డౌన్లోడ్ ఆల్ దీస్ కంటెంట్. నేను చెప్పే కంటెంట్ అంతా కూడా మీకు నా డ్రైవ్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో క్రియేట్ టేబుల్ EMP. సో ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయీస్, ఎంప్లాయ్ సిటీ. ఇక్కడ చూడండి, ఈ బ్లాక్ కలర్లో ఉండేవన్నీ కూడా మనకి కేస్ సెన్సిటివ్. అండ్ ఇక్కడ ఏవైతే ఈ బ్లూ కలర్లో ఉన్నాయో ఇవి మాత్రం కేస్ సెన్సిటివ్ కాదు. మీరు మీకు నచ్చిన కేసెస్లో రాసుకోవచ్చు. ఓకే, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామా, హౌ టు ఎగ్జిక్యూట్ ఇట్. మేము ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చాలామంది బిగినర్స్ ఒక తప్పు చేస్తూ ఉంటారు. ఏంటో తప్పు అంటే, క్రియేట్ టేబుల్ EMP అంటే ఇది ఒకటే ఇలా సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారమ్మా. కాదు, అది ఒకటి సెలెక్ట్ చేయడం కాదమ్మా. టేబుల్ క్రియేషన్ అంటే ఎంటైర్ టేబుల్ ఇదంతా సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ క్లిక్ చేయాలి, అంతేగాని ఒక్క లైన్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం కాదు. అండ్ ఇంకొంతమంది ఒక తప్పు చేస్తూ ఉంటారు కంగారులో. సో కంప్లీట్గా సెలెక్ట్ చేయరు, ఇలా సగం సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు, లేదా ఇలా లాస్ట్ లైన్ ఒక్కటే వదిలేస్తే అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారు. అలా చేయకూడదమ్మా. యూ నీడ్ టు సెలెక్ట్ ద ఎంటైర్ థింగ్. కంప్లీట్గా మొత్తం సెలెక్ట్ చేసి
ఎగ్జిక్యూట్ చేయండి. సో మొత్తం సెలెక్ట్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ మీరు టైపింగ్ చేసేటప్పుడు మ్యాక్సిమం పీపుల్ చేసే ఇంకో మిస్టేక్ ఏంటి అంటే, చూడండి ప్రతి కాలం రాసేటప్పుడు ఎండింగ్లో ఈ సెమీ కాలం ఎండింగ్లో కామా మర్చిపోకూడదు. చూడండి, ఎంప్లాయీ నెంబర్ కామా, ఎంప్లాయీ నేమ్ కామా, ఎంప్లాయీ ఏజ్ కామా. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ కామా. ఈ కామా మర్చిపోతే ఇట్ విల్ రైజ్ ఎర్రర్ రైజ్ చేస్తుంది. ఓకే, ఈ లాస్ట్ వన్కి మీరు కామా ఇచ్చినా మీ ఇష్టమే, ఇవ్వకపోయినా మీ ఇష్టమే. ఇంకా కంటిన్యూషన్ ఏం లేదు కదమ్మా. హియర్ ద కామా ఈజ్ ఆప్షనల్, ఇచ్చినా ఇవ్వకపోయినా పనిచేస్తుంది. ఓకే, మరి ఈఎంపీ టేబుల్ క్రియేట్ అయిందా లేదా, మన ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తాం? హౌ టు చెక్ వెదర్ యువర్ టేబుల్ ఈస్ క్రియేటెడ్ ఆర్ నాట్? సో టేబుల్ క్రియేట్ అయిందా లేదా తెలుసుకోవడానికి మనకి 2 వేస్ ఉన్నాయమ్మా, 2 పద్ధతులు ఉన్నాయి. సో వన్ వే ఈజ్ సింపుల్లీ యూ కెన్ గో విత్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. యాక్చువల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఈఎంపీలో ఉండే డేటాని మనం రిట్రీవ్ చేయడానికమ్మా. ఈఎంపీలో ఉన్న డేటాని చూడడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వాడతాం. బట్ ప్రజెంట్ మీరు టెంపరీగా ఈఎంపీ టేబుల్ క్రియేట్ అయిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేయొచ్చు. సో చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఆ టేబుల్ క్రియేట్ అయి ఉందనుకోండి. సో దెన్ ఇట్ విల్ షో ద టేబుల్. ఇక్కడ మీకు బాటంలో మీ టేబుల్ అనేది కనిపిస్తుంది. ఒక్క నిమిషం, అది రీడ్ అవుతుంది. సో ఒకవేళ టేబుల్ అనేది క్రియేట్ అయ్యి లేకపోతే ఇట్ విల్ రైజ్ ఎర్రర్. అప్పుడు అది మనకి ఎర్రర్ రైజ్ చేస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. అంటే మీకు ఒక వే ఏంటమ్మా, మీ టేబుల్ క్రియేట్ అయి ఉందా లేదా తెలుసుకోవడానికి వన్ ఆఫ్ ద వే ఈజ్ యూ కెన్ గో విత్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. అండ్ అనదర్ వే, ఇంకొక వే కూడా ఉంది, ఎస్పీ అండర్. చూడండి ప్రజెంట్ అయితే ఇక్కడ మీకు టేబుల్ కనిపిస్తుంది చూడండి మా బాటమ్. ఎంప్లాయీ నెంబర్ చూడండి. ఓకే, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ సిటీ. లోపల ఏమైనా డేటా ఉందమ్మా? ఈజ్ దర్ ఎనీ డేటా ఇన్ దిస్ టేబుల్? లోపల డేటా అయితే లేదు, బట్ టేబుల్ ఈజ్ క్రియేటెడ్. టేబుల్ అనేది క్రియేట్ అయి ఉంది. అదే టేబుల్ లేకుండా ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను EMP1 అనే టేబుల్ ఉందేమో చెక్ చేస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP1 ఎగ్జిక్యూట్ చేసి చూడమ్మా. ఏం చెప్తుంది? ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ EMP1, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ EMP1 అంటే అర్థం ఏంటమ్మా? EMP1 అనే టేబుల్ లేదు. అంటే ఇలా మీరు మీ టేబుల్ ఉందా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు. యూ కెన్ వెరిఫై వెదర్ ద టేబుల్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. వన్ మోర్ థింగ్, టేబుల్ చెక్ చేయడానికి ఇంకొక పద్ధతి కూడా ఉందమ్మా. సింపుల్ వే, SP_help మన టేబుల్ నేమ్ ఏంటమ్మా? EMP కదా. SP_help EMP. యాక్చువల్గా ఇది టేబుల్ తరక స్ట్రక్చర్ చూడడానికి, టేబుల్ తరక ఇన్ఫర్మేషన్ చూడడానికి కమాండ్ అమ్మా. అంటే టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, వాటి డేటా టైప్స్ ఏంటి, వాటి లెంత్ ఎంత, ఇవన్నీ కూడా చూడడానికి మన దగ్గర ఉన్న కమాండ్ ఏంటి? SP_help EMP. సో ప్రజెంట్ మనకి EMP టేబుల్ అవైలబుల్గా ఉండడం వల్ల మీకు చూడమ్మా డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయమ్మా? కాలమ్ నేమ్ దగ్గర చూడండి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ సిటీ. వాటికి సంబంధించిన డేటా టైప్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ వాటికి సంబంధించిన లెంత్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఎంప్లాయీ నెంబర్కి లెంత్ ఏంటి, ఎంప్లాయీ నేమ్కి క్యారెక్టర్స్ ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చామా ఈరోజు? 20 క్యారెక్టర్స్. ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ సిటీ. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు టేబుల్ క్రియేట్ చేశారు, బట్ ఒక 1 వీక్ తర్వాత లేదా 10 days తర్వాత మీకు డౌట్ వచ్చింది. ఏం డౌట్ అమ్మా? ఎంప్లాయీ నెంబర్కి మీరు టిని ఇంటి ఇచ్చారా మర్చిపోయారు అనుకోండి. మీరు డేటా టైప్ ఏమి ఇచ్చారు? టిని ఇంటి ఇచ్చారా, లేదా ఇక్కడ వేర్ క్యార్ ఇచ్చారా, లేదా ఇక్కడ 20 క్యారెక్టర్స్ ఇచ్చారా, 30 క్యారెక్టర్స్ ఇచ్చారా, మర్చిపోయారు అనుకోండి. ఇన్ జనరల్గా మనం మర్చిపోతాం ఒక 1 వీక్ 10 days తర్వాత. మీకు అలాంటి డౌట్ ఎప్పుడైనా వస్తే మీరు ఎలా చెక్ చేసుకుంటారు? SP_help EMP అంటే మీకు కాలమ్స్ వస్తుంది, కాలమ్కి సంబంధించిన డేటా టైప్స్ వస్తాయి, అండ్ వాటి లెంత్ అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా డిస్ప్లే వస్తుంది. ఇక్కడ SP_helpలో SP అంటే అర్థం ఏంటమ్మా? స్టోర్డ్ ప్రొసీజర్. SP_helpలో SP స్టాండ్స్ ఫర్ స్టోర్డ్ ప్రొసీజర్. SP_help ద్వారా యూ కెన్ చెక్ యువర్ టేబుల్ డీటెయిల్స్. మీ టేబుల్ తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ ఆ టేబుల్ అవైలబుల్ లేదనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, SP_help EMP1 అంటే లేని టేబుల్ని ఒకసారి చెక్ చేస్తున్నా. సో మనకి క్లియర్గా చెప్తుంది చూడండి, EMP1 డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద డేటాబేస్ bank3. bank3 అనే డేటాబేస్లో మనకి EMP1 అనేది అవైలబుల్గా లేదు. ఇలా క్లియర్గా మనకి చెప్తుంది. ఇన్ టుమారోస్ క్లాస్, రేపటి క్లాస్లో నేను మీకు ఏం చెప్తానంటే హౌ టు ఇన్సర్ట్ ద డేటా.
మనం డేటాని ఎలా ఇన్సర్ట్ చేస్తాం. సో మనకి again ఇంప్లిసిట్ ఇన్సర్షన్ అనేది ఉంటుంది, ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్ అనేది ఉంటుంది. సో వాట్ ఈజ్ ఇంప్లిసిట్, వాట్ ఈజ్ ఎక్స్ప్లిసిట్, సో డేటాని ఎలా ఇన్సర్ట్ చేస్తాం, ఎలా అప్డేట్ చేస్తాం, ఎలా డిలీట్ చేస్తాం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మనం రేపటి క్లాస్లో చూద్దాం. సో నేను ఇలా బిగినింగ్ డేస్లో స్పూన్ ఫీడింగ్ స్లోగానే క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్తాము. సో అయితే ఇలా కాదు, ఆల్రెడీ మనకు ఐడియా ఉంది అనుకున్నట్టయితే, అంటే మీకు ఇది బోర్ ఫీల్ అయితే, దెన్ ఆల్రెడీ మన దగ్గర రికార్డెడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటుంది. సో యూ కెన్ గో త్రూ విత్ యువర్ రికార్డింగ్ క్లాసెస్. సో మీ అందరికీ మన వెబ్సైట్ తెలిసిందే, ప్రతి ఒక్కరికి నేను చెప్పే ఉన్నానమ్మా. సో 10amclass.blogspot.com సింపుల్గా మన వెబ్సైట్లోకి వెళ్తారు. సో మన వెబ్సైట్లో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రికార్డెడ్ క్లాసెస్ అని ఉంటుందమ్మా. క్లిక్ హియర్ ఫర్ రికార్డెడ్ క్లాస్ వీడియోస్, జస్ట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ రికార్డెడ్ వీడియోస్. సో రికార్డెడ్ వీడియోస్లో మీకు ఇనీషియల్గా కోర్ జావా నుంచి మీకు రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో కోర్ జావా తర్వాత కొంచెం మీరు స్క్రోల్ డౌన్ చేస్తే చూడండి, ఇది రికార్డింగ్ క్లాసెస్ అని క్లిక్ చేయగానే మీకు పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది. అంటే ఆల్రెడీ మీకు ఎస్క్యూఎల్ ఐడియా ఉంది, బేసిక్స్ అన్ని నాకు అవసరం లేదు అని అనుకుంటే, సో యూ కెన్ గో త్రూ ద రికార్డింగ్స్, మీరు రికార్డింగ్స్ ఫాలో అవ్వచ్చు. సో మీకు ఏ డౌట్ ఉన్నా మీరు 10:40 క్లాస్లోకి వచ్చి నన్ను అడిగితే ఐ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్. మన రికార్డింగ్ క్లాసెస్లో మీకు ఏ డౌట్ ఉన్నా నేను కేర్ తీసుకుంటాను. ఓకే, సో చూడండి, కోర్ జావాతో సంబంధించినటువంటి రికార్డింగ్ క్లాసెస్ ఇక్కడ ఫస్ట్లో ఉంటాయమ్మా. ఒక 15 క్లాసెస్ 16 క్లాసెస్ ఉంటాయి. సో దాని కంటిన్యూషన్ ఇక్కడ మీకు ఏముంటుంది చూడమ్మా, ఎస్క్యూఎల్ బేసిక్స్. సో ఎస్క్యూఎల్ ఇన్డెప్త్ కాదమ్మా, ఎస్క్యూఎల్ బేసిక్స్ మీ ఇనీషియల్ స్టేజ్లో ప్రతి ఒక్కరికి ఏంటి అవసరం అనేది ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మీరు క్లాస్ 1లో ఈరోజు చెప్పేదంతా మీకు క్లాస్ 1లో ఉంటుందమ్మా. సో క్లాస్ 2లో ఇంప్లిసిట్ వెయిట్ అంటే ఏంటి, ఎక్స్ప్లిసిట్ వెయిట్ అంటే ఏంటి, SP_help అంటే ఏంటి, ఇలాంటి చిన్న చిన్న కమెంట్స్ అన్ని. సో క్లాస్ 3లో నేను ప్రతి ఒక్క క్లాసు పక్కన రాశానమ్మా. సో యూట్యూబ్ వీడియోలో మీకు ఏం కవర్ చేశాను, ఆ పర్టికులర్ వీడియోలో కంటెంట్ ఏముంటుంది అనేది ఇక్కడ నేను కవర్ చేయడం జరిగింది. సో కన్స్ట్రెంట్స్ అంటే ఏంటి, లైక్ ట్రిగ్గర్స్ అంటే ఏంటి, సో బేసిక్ థింగ్స్ అన్ని కూడా ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. జాయిన్స్, ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, క్రాస్ జాయిన్, వీటన్నిటి కోసం, సో నెస్టెడ్ క్వరీస్ కోసం ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ఇట్ బిఫోర్, ముందుగుండానే మీరు చదువుకోవాలి అనుకున్నట్టయితే మీరు ఒకసారి రికార్డింగ్ క్లాసెస్ చూసి మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో మీకు ఏ డౌట్ ఉన్నా 10:40 క్లాస్లోకి రండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్స్టలేషన్ ఇష్యూకి వస్తాము. ఇక్కడ ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ చేయడానికి మనకి 2 లింక్స్ ఉంటాయమ్మా. So we need to depending on 2 links to install the SQL server. First of all, we need to install the SSMS. First మనం దేన్ని ఇన్స్టాల్ చేసుకోవాలమ్మా, SSMS. What is this SSMS? SQL Server Management Studio. SSMS అంటే అర్థం ఏంటమ్మా, SQL Server Management Studio అనేది మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. సో ఇది ఇన్స్టలేషన్ కోసం ఇక్కడ 2 లింక్స్ ఇచ్చాను. ఈ 2 లింక్స్లో ఏ లింక్ పైన క్లిక్ చేసినా మీ ఇష్టమే. సో ఈ 2 లింక్స్లో ఏదైనా ఒక లింక్ క్లిక్ చేస్తే మీకు పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది అంటే, నేను ఆల్రెడీ ఇక్కడ ఒక ఇమేజెస్ పెట్టాను, చూపిస్తాను. SSMS లింక్ ఓపెన్ చేయగానే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మీరు ఎక్కడ క్లిక్ చేయాలి. సో చూడమ్మా, SSMS అనే లింక్ క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుందమ్మా. ఆ పేజ్లో స్టెప్ 1 స్టెప్ 2 ఇలా వస్తుంది. అందులో మీరు స్టెప్ 2 దగ్గరికి కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేస్తారు. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు డౌన్లోడ్ SSMS 21 అని ఉంటుందమ్మా. యూ నీడ్ టు క్లిక్ హియర్, మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మీకు SSMS 21 అనేది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత యూ నీడ్ టు ఇన్స్టాల్ ఇట్. నార్మల్ ఏనమ్మా, నెక్స్ట్ ఫినిష్. మీకు ఎవరికైనా ఇన్స్టలేషన్ కావాలిస్తే 10:40 క్లాస్లోకి రండి. సో నేనే మీ సిస్టంలోకి వచ్చి ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఇనీషియల్గా ఇలా మనం ఫస్ట్ SSMS అనే లింక్ ఓపెన్ చేయగానే మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది, వెబ్ పేజ్. కొంచెం స్క్రోల్ డౌన్ చేసి స్టెప్ 2లోకి వెళ్ళి డౌన్లోడ్ SSMS పైన క్లిక్ చేస్తే ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ ఇన్స్టాల్ చేసుకోవడము, నెక్స్ట్ అని చెప్పి ఫినిష్ కొట్టేస్తే మనకి SSMS అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఆఫ్టర్ దట్ SSMS ఇన్స్టలేషన్ పూర్తయిన తర్వాత యూ నీడ్ టు ఇన్స్టాల్ ద SQL సర్వర్. అప్పుడు మీరు SQL సర్వర్ అనేది ఇన్స్టాల్ చేయాలి విత్ యూజింగ్ దిస్ లింక్. ఈ లింక్ని బేస్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఎలా ఓపెన్ అవుతుంది అది కూడా ఒక చిన్న ఇమేజ్ మీకు చూపిస్తాను. మీరు ఆ సెకండ్ లింక్ ఓపెన్ చేస్తే మీకు వెబ్ పేజ్ ఎలా ఓపెన్ అవుతుందమ్మా, SQL సర్వర్ అని చెప్పి, SQL సర్వర్ డౌన్లోడ్స్. లిటిల్ బిట్ స్క్రోల్ ఇట్ డౌన్, కొంచెం మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేసి చూస్తే మీకు ఇలా ఒక చిన్న బాక్సెస్ కనిపిస్తాయి, ఒక 4 బాక్సెస్ కనిపిస్తాయి. ఇందులో మీరు ఏం డౌన్లోడ్ చేయాలి చూడండి, SQL సర్వర్ 2022 డెవలపర్ అని ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ నవ్ అని ఉంటుందమ్మా. యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ డౌన్లోడ్. మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది.
ఇది కూడా సింపుల్ ఇన్స్టలేషన్ అమ్మా. నెక్స్ట్ ఫినిష్. సో ఇది కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలి గా మీకు కావాలి అనుకుంటే సో 1040 క్లాస్లో నేనే వచ్చి మీ స్క్రీన్లో ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. లేదా సో ఈరోజు నేను మీకు ఒక లింక్ కూడా పంపిస్తాను. హౌ టు ఇన్స్టాల్ ఎస్క్యూఎల్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ కూడా పంపిస్తాను. ఈ లింక్ అండ్ యూట్యూబ్ వీడియో ఇది కూడా చూసి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో లేదు మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే 1040 క్లాస్లోకి రండి. నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్ ఒకటే కాదమ్మా, మీకు కోర్ జావాలో మనం చెప్పిన క్లాసెస్ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎస్క్యూఎల్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, వెబ్ డ్రైవర్లో డౌట్స్ ఉన్నా, లేదా మాన్యువల్ టెస్టింగ్లో ఏ డౌట్స్ ఉన్నా ఆన్ ఎనీ వర్కింగ్ డే, ఏ వర్కింగ్ డే రోజైనా మీరు 1040 క్లాస్కి ఎప్పుడైనా రావచ్చు. ఆన్ ఎనీ వర్కింగ్ డే యూ కెన్ జాయిన్ ఇన్ టు ద 1040 క్లాస్. ఓకే, ఇది నా తరపు నుంచి ఇన్ఫర్మేషన్. ప్లీజ్ అటెండ్ ద టుమారోస్ క్లాస్. రేపు క్లాస్ అటెండ్ అవ్వండి. ఎగ్జాక్ట్లీ 10 o'clock క్లాస్కి అటెండ్ అవ్వండి. సో టుమారో వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్ యువర్ టేబుల్. మీ టేబుల్లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఇలాంటి బేసిక్ కమెంట్స్ అన్ని కూడా మనం రేపు క్లాస్లో చూద్దాం. ఓకే, సో క్లియర్ అమ్మా. సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. వన్ మోర్ థింగ్, జూమ్ లింక్ అనేది ఫిక్స్డ్గా అదే ఉంటుంది. జూమ్ లింక్ ఏం చేంజ్ అవ్వదు. డైలీ యూ కెన్ జాయిన్ అట్ సేమ్ జూమ్ లింక్. 10 o'clock లింక్ అదే ఉంటుందమ్మా ఫిక్స్డ్. 1040 లింక్ కూడా అదే ఉంటుంది. మీరు క్లాస్ అటెండ్ అవ్వాలి అంటే 10 o'clock అటెండ్ అవుతారు. డౌట్స్ ఏమైనా అటెండ్ అవ్వాలి అంటే 1040 లింక్లోకి అటెండ్ అవుతారు. ఓకే, సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మన ఫ్రీ క్లాసెస్ కోసం ఇన్ఫార్మ్ చేయండి. ఎవరికైనా ఎస్క్యూఎల్ ఇన్స్టలేషన్ అవసరం ఉందమ్మా, మీరు ఎవరికైనా ఎస్క్యూఎల్ ఇన్స్టలేషన్ అవసరం ఉంటే నేను మీ స్క్రీన్లోకి వచ్చి ఇన్స్టాల్ చేస్తాను. మా అందరికి చూడండి, ఫస్ట్ లింక్ క్లిక్ చేయగానే ఇలా మీకు ఓపెన్ అవుతుంది. లిటిల్ బిట్ స్క్రోల్ ఇట్ డౌన్, కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు స్టెప్ 2 అని ఉంటుంది. స్టెప్ 2లో మీకు ఎస్ డౌన్లోడ్ SSMS అని కనిపిస్తుంది చూడండి. యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్. యా, క్లిక్ చేయండి. యా, క్లిక్ ఆన్ దట్. ఈ SSMS అనేది కంప్లీట్ అయిన తర్వాతే మనం సెకండ్ లింక్లోకి వెళ్ళగలుగుతాం. ఫస్ట్ లింక్ కంప్లీట్ అవ్వకుండా వీ కెనాట్ గో విత్ ఏ సెకండ్ లింక్. ఓకే, సో ఇది కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇట్ మే టేక్స్ 1 or 2 minutes. కంప్లీట్ బాటంలో చూడండి, మీకు ఇన్స్టాల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ వైల్ డౌన్లోడ్ లేదా ఇన్స్టాల్ యా, ఇన్స్టాల్ అండి. ఓన్లీ ఇన్స్టాల్. యా, ఇన్స్టాల్. కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే అది మీ సిస్టంలో ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అవుతుంది. కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. రైట్, ఓకే క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నేను మీకు సెకండ్ లింక్ పంపిస్తున్నాను అందరూ కూడా. సో ఫస్ట్ లింక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ సెకండ్ లింక్. లిటిల్ బిట్ స్క్రోల్ ఇట్ డౌన్. ఎస్, సో చూడండి అక్కడ SQL Server 2022 డెవలపర్. ఎస్, అక్కడ క్లిక్ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. చూడండి పైన మీకు అది డౌన్లోడ్ అయింది. క్లిక్ చేయండి. వెయిట్ చేయండి, కొంచెం టైం తీయండి. అందులో బేసిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, బేసిక్. సో యాక్సెప్ట్, ఇన్స్టాల్. ఎస్, యా, యూ కెన్ గో క్లోజ్ పైన క్లిక్. ఎస్ అని క్లిక్ చేయండి. రైట్, సో ఇప్పుడు మీకు సెర్చ్ ఉంది చూడండి బాటంలో. సెర్చ్ దగ్గర మీరు ఏం సెర్చ్ చేస్తారంటే SQL Server మేనేజ్మెంట్ స్టూడియో అని చెప్పి సెర్చ్ చేయండి. ఎస్, SQL Server మేనేజ్మెంట్ స్టూడియో. చూడమ్మా యాప్స్లో కనిపిస్తుంది చూడండి. ఎస్, ఎగ్జాక్ట్లీ యాప్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇది మీకు SQL Server మేనేజ్మెంట్ స్టూడియో ఓపెన్ అవుతుంది. స్కిప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడమ్మా. యూ కెన్ సీ ద ఆప్షన్ లైక్ స్కిప్. యా, యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ స్కిప్. అది నో క్లిక్ చేసేయండి, పర్వాలేదు. దిస్ ట్రస్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడమ్మా. మిడిల్ ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది, ట్రస్ట్ ద సర్వర్. యా, అది సెలెక్ట్ చేసుకొని కనెక్ట్. సో టాప్లో మీకు న్యూ క్వరీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడమ్మా. న్యూ క్వరీ టాప్లో అమ్మా, పైన పూర్తిగా పైన టూల్స్ కిందనమ్మా, టూల్స్ మెనూ కిందన. యా, న్యూ క్వరీ.
చూడండి మీకు మాస్టర్ డేటాబేస్ ఓపెన్ అయింది. సో మీకంటూ ఓన్గా ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాము. ఎలా క్రియేట్ చేస్తారు? క్రియేట్ డేటాబేస్. సో మీద బ్యాంక్ అని చెప్పి ఒక డేటాబేస్ క్రియేట్ చేయండి. సక్సెస్ఫుల్గా ఇన్స్టలేషన్ అయిపోయిందమ్మా. నా యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రాక్టీస్. ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాం. సో క్రియేట్ డేటాబేస్, స్పెల్లింగ్ తప్పండి, CREATE, స్పెల్లింగ్ తప్పండి. ఓకే, క్రియేట్ డేటాబేస్ స్టూడెంట్, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అనే బటన్ ఉంది. రైట్. సో ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత నా యూ షుడ్ ఎంటర్ ఇంటూ యువర్ డేటాబేస్. ఇప్పుడు మీరు మీ డేటాబేస్లోకి షిఫ్ట్ అవ్వాలి. చూడమ్మా అక్కడ మీకు మాస్టర్ అని ఉంది కదా, మాస్టర్ దగ్గర ఒక డౌన్ యారో ఉంది చూడమ్మా, అందులోకి వెళ్తారు. అందులో మీ స్టూడెంట్ అనేది కనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు మీరు మీ స్టూడెంట్ డేటాబేస్లోకి వెళ్ళారు. నా యూ కెన్ క్రియేట్ యువర్ టేబుల్. తర్వాత ఇంట్లో ఒకసారి మన టేబుల్ క్రియేషన్ ట్రై చేయండి. సో ఆల్రెడీ ఈరోజు మనం చెప్పుకున్నాం కదమ్మా టేబుల్ ఎలా క్రియేట్ చేయాలని. ఆ డాక్యుమెంట్స్ అని నేను మీకు షేర్ చేస్తాను వాట్సాప్లో. సో ప్లీజ్ ట్రై దట్ టేబుల్ క్రియేషన్. రైట్ అమ్మా, అర్థమైంది కదా. మీరు రేపటి నుంచి SQL ఓపెన్ చేయాలి అంటే ఎలా ఓపెన్ చేస్తారమ్మా? జస్ట్ సెర్చ్లోకి వెళ్తారు. సెర్చ్లో ఇంకొక సెర్చ్ చూడండి, పర్వాలేదు. సో సెర్చ్లోకి వెళ్తారు. సెర్చ్లో ఏమని టైప్ చేస్తారమ్మా? SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని చెప్పి అది ఆల్రెడీ ఈరోజు మీరు టైప్ చేశారు కాబట్టి రీసెంట్గా వచ్చేస్తుంది. కొత్తగా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే సెర్చ్లో SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని చెప్పి టైప్ చేస్తారమ్మా. యాప్స్లో మీకు కనిపిస్తుంది. యాప్స్లో యూ కెన్ ఓపెన్ యువర్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో 21 అని ఉంటుంది.